ఇప్పుడు మా సరౌండింగ్స్‌లోనే తెలిసిన అబ్బాయి లైక్ 17 ఇయర్స్ ఓల్డ్ బాయ్. యాక్సిడెంట్‌లో డ్రాస్టిక్‌గా చనిపోయాడనమాట. సో, దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏవేవైతే కార్యాలు చేయాలో అవన్నీ చేసేసారు. కానీ ఈ కాకి ముట్టడం లాంటివి ఆవుకు బలవంతంగా తినిపించినా కూడా అది తినలేదు అని చెప్పారు. సో, దాని తర్వాత నుంచి ఇంట్లో యాగాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు అని అన్నీ చేయడం స్టార్ట్ చేశారు వారు. కానీ ఎక్కడికి కూడా అంటే ఇంట్లో ఒక పాజిటివ్‌నెస్ అనేది వాళ్ళకు లేకుండా పోయింది. అది ఎందుకంటారు అలాగా? ఇప్పుడు ఇలాగా ఒక యంగ్ ఏజ్‌లో కానీ అంటే ఇట్ ఈస్ హిస్ సోల్ ప్లాన్ ఒకటి. ఓకే. ఇంకొకటి అతను అలా చనిపోవడం అతని సోల్ ప్లాన్. కానీ అది ప్రిపేర్ అవ్వలేదేమో ఆ సోల్. ఓకే. ప్రిపేర్ అవ్వకుండా అది చనిపోయింది. భయంతో చనిపోయింది. అయినప్పుడు ఏమవుతుంది అంటే సోల్ స్ప్లిట్ అవుతుంది. ఓకే. ఆ ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతుంది. ఒక పార్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకో పార్ట్ యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయని పార్ట్ ఉండిపోతుంది. యాక్సెప్ట్ చేసిన పార్ట్ ఎక్కడో హీలింగ్ తీసుకుంటూ ఉంటుంది ఆస్ట్రల్ ప్లేన్స్లో. లేదు అంటే ఈ పార్ట్స్ 2 లేదా అవ్వలేదు, స్ప్లిట్ అవ్వలేదు అనుకుందాం. ఓకే. అది ఒకటే పార్ట్. అది చేయాల్సినవి చేయలేదు లైఫ్లో. దానికి ఇంకా నమ్మకం కుదరలేదు, దాని బాడీని వదిలేసాను. స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు, అది వినట్లేదు. అది ఇక్కడే ఉంది. అది వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అందుకనే అలా చెప్తుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఓకే, షీ హ్యాస్ టు కనెక్ట్ విత్ హర్ సన్. కూర్చొని క్వైట్ స్టేట్ ఆఫ్ మైండ్లో నా ఇంట్లో పాజిటివిటీ లేదు, నా కొడుకు పోయాడు, ఇలాంటివన్నీ అనుకోకూడదు. కూర్చోవాలి ఫస్ట్. కూర్చొని ఆ సోల్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఏంటి నాన్న నీ బాధ, నాకు చెప్పు అని చెప్పేసి పడుకుని పోవాలి రాత్రి. అతను హీ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ ద డ్రీమ్ అండ్ టెల్ హిస్ ప్రాబ్లమ్. అప్పుడు దాని ప్రకారంగా చేస్తే పనికి వస్తుంది. కానీ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తే పనికి రాదు.